అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ చమన్ సింగ్. ఈరోజు మనం సాధారణంగా స్త్రీలలో, పురుషులలో ఒక వయసు వచ్చిన తర్వాత కలిగేటువంటి ఒక సమస్యని గురించి మాట్లాడుకుందాం. అది కీళ్ళ సమస్య. చాలామంది కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పుల్ని కంప్లెయింట్ చేస్తూ ఉంటారు మా దగ్గర. ఒక వయసు వచ్చాక లేదా బాగా కీళ్ళ మీద పనిచేస్తున్న వాళ్ళల్లో కీళ్ళు అరిగిపోవడం అనేది సహజమే. కానీ చిన్న వయసులోనే అంటే 40 ఏళ్ల వయసులోనే 35 ఏళ్ల వయసులోనే కీళ్ళ సమస్యలు రావడం అనేది ఒక సమస్య. పెద్దవాళ్ళలో గానివ్వండి, మామూలుగా 40 ఏళ్ల వయసులో వచ్చే సమస్యలలో గూడా ఒక కారణాలేంటంటే ముఖ్యంగా అరుగుదల అనేటువంటి ఒక కారణం ఉంటుంది. అంటే కార్టిలేజ్ అరిగిపోవడం అనేటువంటి మోకాళ్ళ మధ్యలో గుజ్జు అంటాం కదా! మోకాళ్ళ మధ్యలో ఉన్నటువంటి గుజ్జు అరిగిపోవడం ఒక కారణం. ఈ మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళల్లో ఓవర్ వెయిట్ ఒక సమస్య. అంటే అధిక బరువు ఉండడం వల్ల మోకాళ్ళ మీద ఎక్కువగా బరువు పడి అక్కడ అరుగుదల ఉంటుంది. అయితే వీళ్ళలో ఇంకొక ప్రాబ్లమ్ కూడా ఏమైతా ఉంటుందంటే, ఈ అధిక బరువు ఉన్న వాళ్ళల్లో ఎక్కువగా వాకింగ్ చేస్తూ ఉంటారు. అంటే నార్మల్ కంటే ఎక్కువగా వాకింగ్ చేస్తూ ఉంటారు. అంటే బరువు తగ్గాలని చెప్పి అన్నటువంటి వాళ్ళ కోరిక. ఆ కోరిక కోసం అనేటువంటి వాళ్ళు ఇంకా ఎక్కువగా వాకింగ్ చేస్తూ ఉంటారు. ఆ ఎక్కువగా అంటే ఓవర్ వాకింగ్ చేయడం వల్ల కూడా మోకాళ్ళ మధ్యలో ఉన్నటువంటి గుజ్జు అరిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వీళ్ళలో కూడా ఈ సమస్యలు వచ్చే అవకాశము ఎక్కువగా ఉంటుంది. కొందరిలో ఎక్కువగా బరువులు మోసే వాళ్ళల్లో ఈ సమస్య తొందరగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే బరువు మోస్తున్నప్పుడు మోకాళ్ళ మీద బరువులు పడి ఎక్కువగా వస్తూ ఉంటాయి. అట్లాగే మెట్లు ఎక్కువగా ఎక్కే వాళ్ళలో, మెట్లు ఎక్కువ వాళ్ళలో మోకాళ్ళ సమస్యలు వచ్చేసి అక్కడ కార్టిలేజ్ అరిగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే కొంతమంది ఇప్పుడు సింగరేణి బొగ్గు బావులు ఉంటాయి. సింగరేణి బొగ్గు బావుల్లో పనిచేసే కార్మికులలో ఏంటంటే గ్రేడింగ్ ఉంటుంది. అంటే ఇట్లా ఉంటుంది. మొత్తం ఇట్లాగా దిగడం ఉంటుంది వాళ్ళు. ఎక్కేటప్పుడు ఇట్లాగా ఎక్కుతా ఉంటారు. దిగేటప్పుడు ఇట్లా దిగుతా ఉంటారు. ఎక్కేటప్పటికంటే కూడా దిగేటప్పుడు ఎక్కువగా మోకాళ్ళ మీద వాళ్ళు బరువేసి నడుస్తూ ఉండాలి. అంటే ఆపుతూ నడుస్తూ ఉండాలి కాబట్టి మోకాళ్ళ మీద ఎక్కువగా వెయిట్ పడతా ఉంటుంది. వీళ్ళలో కూడా కీళ్ళ సమస్యలు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశాలున్నాయి. అట్లాగే ఎక్కువగా కొండలెక్కే వాళ్ళల్లో, ఎక్కువగా వ్యవసాయాలు చేసే వాళ్ళల్లో లేదా ఆహ్, రో రోడ్ల మీద ఎక్కువగా పరిగెత్తే వాళ్ళల్లో ఇట్లాంటి సమస్యలు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశాలున్నవి. ఈ కీళ్ళ నొప్పులకి ఒక మేము అంటే ముఖ్యంగా ఎక్స్‌రేలు తీసిన తర్వాత మీకు కార్టిలేజ్ కొంత పర్సెంట్ అది అరిగిపోతా ఉంటుంది. అట్లాగే పూర్తిగా ఫోర్త్ స్టేజ్ వరకు గూడా అరిగిపోయిన సమస్యలు, కీలు మార్పిడి చేయాల్సినటువంటి అవకాశాలుంటవి. అట్లాగే కొంత కొంతవరకు కీళ్ళలో గుజ్జు అరిగిపోయినప్పుడు తిరిగి రీప్రొడ్యూస్ చేసేటువంటి అవకాశాల కంటే కూడా అక్కడున్న నొప్పిని, అక్కడున్నటువంటి వాపుని, ఆ చుట్టుపక్కల ఉన్న వాపుని తగ్గించడం అనేది మొట్టమొదటగా చేయాలి. అట్లా చేయడం వల్ల ఏంటంటే కీళ్ళ నొప్పులు తగ్గేసి వాళ్ళు సాఫీగా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు సాగించేటువంటి అవకాశం ఉంటుంది. దానికోసం మేము కొన్ని హెర్బల్ మందుల్ని ఇస్తా ఉంటాము. అంటే కొన్ని రకాల మొక్కల నుండి తయారు చేసినటువంటి ఎలక్ట్రో హోమియోపతి హెర్బల్ మందుల్ని ఇస్తా ఉంటాము. ఈ హెర్బల్ మందుల ద్వారా అంటే మొక్కల ద్వారా తయారు చేసినటువంటి ఈ మందుల్ని మేము అంటే ఒక్కొక్క బాటిల్‌లో 10-12 మొక్కలు లేదా 6-7 మొక్కలు ఒక్కొక్క బాటిల్‌లో ఒక్కొక్క రకంగా ఈ మొక్కలు తయారు చేస్తాం. దీన్ని పూర్తిగా కోఆపరేషన్ అనేటువంటి ఒక మెథడ్ ద్వారా తయారు చేస్తాం కాబట్టి ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్ లేనటువంటి ఈ మందుల్ని ఇవ్వడం ద్వారా మోకాళ్ళల్లో ఉన్నటువంటి వాపు తగ్గి, మోకాళ్ళ లోపల ఉన్నటువంటి డ్యామేజ్ తగ్గిపోయి వాళ్ళు సాఫీగా నడిచే అవకాశం ఉంటుంది. ఈ మందులతో పాటుగా మేము ఒక ఆయిల్ గూడా ఇస్తాము. ఆ ఆయిల్‌ని మర్దన చేయడము, ఈ హెర్బల్ మందుల్ని వాడుకోవడం వల్ల మోకాళ్ళు మళ్ళీ తిరిగి నొప్పి లేకుండా పూర్తిగా సాఫీగా నడిచేటువంటి అవకాశం ఉంటుంది. ఈ సమస్యల కోసం మీరు కింద ఉన్న నంబర్‌కి ఫోను చేసి మీ సమస్యను చెప్పడం ద్వారా మేము పరిష్కారాన్ని చెప్పే అవకాశం ఉంటుంది. లేదా మందులు పంపించే అవకాశం ఉంటుంది. లేదు అంటే మీరు మమ్మల్ని కలవాలనుకుంటే హైదరాబాద్‌లో కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ రోడ్ నంబర్ 4లో ఉన్నటువంటి మా హాస్పిటల్‌కొస్తే మీకు పూర్తి సమస్యకు పరిష్కారం మేము చెప్పి మందులిచ్చే అవకాశం గూడా ఉంటుంది.